డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఆ సభ చాలా మరి విజయవంతమైన సభ. జిల్లాలో ఒక వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అనేది. సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు, దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించే ఓటు. కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే, కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీకే అనేటటువంటి విషయంగా ఈరోజు ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ మీ అందరికీ కూడా, ఎందుకంటే మీడియా మిత్రులందరూ కింద గ్రౌండ్లో ఎక్కువ పెద్ద ఎత్తున మీకే సమాచారం ఉంటుంది, మీ అందరికీ కూడా సమాచారం ఉంటుందని నేను భావిస్తున్నా. దీని విషయంలో ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది, మరి దానికి తగిన విధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ దేశం కోసం మీరందరూ కూడా మాకు సహకరించండి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇక్కడ కానీ అదేవిధంగా పక్కన ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ, ఎందుకంటే ఇదే జిల్లా స్టాఫర్ ఇక్కడ నుంచే మెయిన్గా మీ వార్తలన్నీ అన్ని జిల్లా మిగతా కేంద్రాలకు పోతాయి కాబట్టి జిల్లా కేంద్రాలకు కానీ నియోజకవర్గాల కేంద్రాలకు కానీ, కాబట్టి మీ అందరి సహకారాన్ని భారతీయ జనతా పార్టీకి అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. ఊహాగానాలే మీరే చెప్తున్నారు, ఊహాగానాలని. అసలు అటువంటి డిస్కషన్ ఎక్కడైనా జరిగిందే లేదు. ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద వెనక ఉన్నారో, కుట్ర ఏముందో అర్థమవుతలేదు మాకు కూడా. దీని వెనక ఎవరో ప్రతిపక్షాల కుట్రనే దీని వెనక ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ 100% మహబూబ్నగర్ సీటు గెలుచుకుంటుందనేటటువంటి పూర్తి విశ్వాసం ఉంది. దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్రబన్ని ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అటువంటి ఆలోచన లేదు, దాంట్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు. అలాంటి సమాచారం ఉంటే నాకు తెలుస్తుంది కదా. నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేటు, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంటు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను. సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ. నాకు కూడా ఆ నోటీస్లో లేకుండా భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ ఫలానా వాళ్ళు రాండి అని మేము పిలుచుకోవాలి. ఇక్కడ ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలు ఎవరిని చేర్పించాలనేటటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటాం. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళేమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది, కానీ మా దృష్టికి రాకుండా ఏది జరగదు. కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను. గతంలో అరాచక పాలన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విముక్తి కల్పించింది, కానీ మళ్ళీ అరాచక పాలన రాకుండా చూడాలని చెప్పేసి బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడింది. ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి. మీరే చూసినారు ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది, చూపించమంటే నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి జర చూపిస్తాం. ఆయన ఇక్కడ తీసి ఈ వీడియో జర పెడతా, మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒక సిద్ధాంతమైన పార్టీ, ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ, దేశాని కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు, తుంచె నా కొడుకులు బయటికి పోతారు. జితేందర్ రెడ్డి అసంటోడు పోడ్రా బాబు అని గుర్తు పెట్టుకోండి. అది జవాబు వాళ్ళే చెప్పాలి, మేము చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. దీంట్లో వాళ్ళు ఏడ ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే, ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు. వారి యొక్క అభిప్రాయం, వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అది. కానీ వారు చెప్పిన మాటలు మీరే వినండి అని చెప్తున్నాను, అంతకంటే చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మహబూబ్నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది. ప్రతి కోర్ కమిటీ మీటింగ్లలో వాళ్ళకి అవకాశం కల్పించింది. మొన్న
నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్ళకు అవకాశం కల్పించింది. వాళ్ళకి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది. వారి కుమారుడికి మహబూబ్నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా ప్రజలకు మరి మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా, ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసిండ్రు. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ ఇచ్చనేది చాలా ఆక్షేపణీయం. ఆ వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలామంది ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు. ఈయన మాకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు. పెన్నం శ్రీనివాసరెడ్డి కానీ, ఎంపీ వెంకటేష్ కానీ, అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు. పి చంద్రశేఖర్ కానీ, ఎర్రశేఖర్ కానీ వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళిపోనిక కారణం ఎవరు చెప్పండి? ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా పార్టీ ఊరికనే ఉంది. సో ఈరోజు ఎవరు లేక మాకు టికెట్ ఇచ్చినడము అది తీవ్ర ఆక్షేపణీయము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అసెంబ్లీ కూడా నేను పోటీ చేస్తాను అడిగిన మహబూబ్నగర్ అసెంబ్లీకి. ఎందుకంటే మహబూబ్నగర్ ప్రజలంతా కూడా ఇక్కడ మంత్రి గారిని ఓడించాలంటే బలమైనటువంటి వాళ్ళు ఉండాలని అంటే నన్ను అందరూ కంటెస్ట్ చేయమని అందరూ అడిగిరు. సో నేను కంటెస్ట్ చేస్తే అవకాశం ఇస్తే అన్నారు. జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నారు. జితేందర్ గారి పోటీ చేస్తా అంటే ఓకే అని ఊరుకున్నా. దాని తర్వాత వారు చేయరు, కొడుకు చేస్తారని అనౌన్స్మెంట్ చేయించుకున్నాను. మమ్మల్ని ఎవరేమి అడగలేదు. అవును డీకే అరుణ గారు అడిగింది కదా, ఆమె చెయ్యరంటే మీ కొడుకు ఇస్తామని ఏం చెప్పలేదు. డైరెక్ట్గా అడగకుండానే వారికి అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా పార్టీ ఎక్కడ అన్యాయం చేసింది చెప్పండి? వారికి ఒకటే పేరు సెకండ్ లిస్ట్లో ఇచ్చిండ్రు. అప్పుడేమో నా యొక్క ఇదెంత ఉందో చూపించినా అని ఒక దిక్కు మాట్లాడతారు, మళ్ళీ ఒక దిక్కేమో ఇట్లా మాట్లాడతారు. ఇది సరైంది కాదు. ఇది ఒక పెద్ద నాయకుడు, ఆయన కూడా 2 సార్లు ఎంపీ గెలిచిన నాయకుడు. కాబట్టి ఈ విధంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, పార్టీ బయటికి పోయినాక ఎంబడే ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించడం అనేది సిద్ధాంతాలు అని ఒకసారి చెప్పి ఇప్పుడు మరి ఏ సిద్ధాంతానికి అడ్డుపోయిందో మాకైతే తెలియదు. మాకు తెలియదు. మొన్నటిదాకా తిట్టే వచ్చింది, ఇక్కడ తిట్టనే తిట్టిండ్రు, రేవంత్ రెడ్డి గారిని తిట్టిండ్రు, అందరినీ తిట్టిండ్రు. మరి ఇప్పుడు ఏ సిద్ధాంతం నచ్చి అక్కడ పోయిందో మాకు తెలియదు. సరే, వారి పార్టీ మారడం అనేది అది స్వవిషయం. సో కాబట్టి పార్టీలను, భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది వారి యొక్క అంత పెద్ద ఎత్తున పార్టీని ఇక్కడ ఈ పార్టీ మీకు గౌరవం ఇచ్చినా ఆ విధంగా మాట్లాడడం మటుకు సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.